సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఈ మధ్య మార్కెట్ ఒకవైపేమో ఆల్ టైమ్ హై వెళ్ళిపోతుంది, మరోవైపేమో అంతే స్థాయిలో ఫాల్ అవుతుంది. మరి ఇటువంటి టైంలో మరి స్టాక్స్ని పిక్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. యాక్చువల్గా మార్కెట్లో మనం గెయిన్ చేయాలనేది మాత్రం చాలా అంత ఈజీ అయితే కాదండి. దీనికి ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ కావాలి. చూడండి, ప్రొఫెషనల్ అంటారు. ఒక సెక్టర్లో ప్రొఫెషనల్ అంటే ఎలా ఉండాలి అంటే అతనికి స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలామంది గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అందులో గ్రూప్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఒక ఐఏఎస్ అయ్యేవాళ్ళు కానివ్వండి, ఒక ఐపీఎస్ కానివ్వండి, వాళ్ళు చదివే బ్యాక్గ్రౌండ్ వేరే వేరే ఉండొచ్చు. కొంతమంది బిఏ నుంచి ఐపీఎస్ అవ్వచ్చు, కొంతమంది బీటెక్ చదివి ఐపీఎస్ ఎగ్జామ్ రాయొచ్చు. అక్కడ చూస్తే ఏంటంటే మెయిన్గా వాళ్ళకున్న ఎంత ఐక్యూ ఉంది. ఐక్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలంటే సార్, తక్కువ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాంటి వాళ్ళని మనకి కనుక ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏళ్ల తరబడి ఎక్స్పీరియన్స్ వస్తే ఏమవుతుందంటేనండి, వాళ్ళు క్విక్గా విత్ ఇన్ సెకండ్స్లోనే డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ కూడా రైట్ డెసిషన్ అయి ఉండాలి. సో అట్లాంటి పారామీటర్స్లోనే ప్రొఫెషనల్ ఆన్సర్ అంటారు. అది సామాన్యంగా అనుకుంటారు ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్లో, ఇంజనీర్లో కాదండి. ఈవెన్ ఎట్లాంటి ఉదాహరణ చెప్తానండి మీకు బాగా అర్థం అవడానికి. నాకు చిన్నతనంలో నాకు ఒక 5 ఏళ్ల వయసులో మాకు ఒక జీప్ ఉండేదండి. సో మీకు జీప్ అంటే తెలుసు కదా, మనకి చుట్టూ దానికి ఏమి అద్దాలు ఉండవు, ఓపెన్గా ఉంటుంది. జీప్ ఓపెన్గా ఉంటుంది. సో ఏంటంటే అప్పుడు నా వయసు 5 సంవత్సరాలు కాబట్టి ఒక డ్రైవర్ ఉన్నవాడు జీప్లో కూర్చున్నాడు. అయితే నాన్నగారు బ్రేక్ఫాస్ట్ చేసి రావాలి, అప్పటిదాకా మనకి కారు ఖాళీగా ఉంది, జీప్ వేడి అని చెప్పి నేను జీప్కి కూర్చున్నా. సరే 8:30 ఆ టైంలోనండి. సో మా మమ్మీ ఏంటంటే ఒక అరటిపండు ఇచ్చింది, తినరా అని చెప్పి. సో నేను వెనకాల జీప్లో కూర్చొని, వెనకాల మీకు డ్రైవర్ వెనకాల సీట్లు ఇలా ఉంటాయి మనకి జీప్లో, అటు ఇటు కూర్చుంటే అలాగా ఉంటాయి. సో ఇంటి పక్క కూర్చొని నేను అరటిపండు తీసుకుని తింటున్నాను. అయితే మన డ్రైవర్ ఏమో ఫుల్గా పేపర్ చదువుకుంటున్నాడు, మొత్తం డీప్గా పేపర్లో మునిగిపోయాడు, మాత్రం అయిపోయాడు. సో ఇంతలోకి ఏంటంటే 3 కోతులు వచ్చాయండి. 3 కోతులు వచ్చి నా చుట్టూ రౌండ్ చేసాయి. నేనేమో అరటిపండు తిందామా అంటే కోతులు వచ్చేసాయి. చాలా ప్యానిక్ సిచ్యువేషన్. అసలు ఆ టైంలో ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. కదిలితే పీకుతాయేమన్న భయం. డ్రైవర్ ఏమో చూడట్లా నన్ను, అతను పేపర్లు మునిగిపోయి అటు చూసుకుంటున్నాడు. కంప్లీట్గా బాడీ అటుపక్క టర్న్ అయి ఉంటుంది కదండి. మనకి అసలు అతను మనం చూసే అవకాశం కూడా లేదు. అతను ముందు సీట్లో ఉంటాడు కదా, సీట్లో ఉంటాడు. సో అట్లాంటి టైంలో పేపర్ తిప్పుతూ ఒక పేజ్ మొత్తం కంప్లీట్ అవ్వగానే నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తాను కదండి, ఇలా పేపర్ తిప్పుతున్నప్పుడు అక్కడ అద్దం ఉంటుంది కదండి, ఆ అద్దంలో చూశాడు నన్ను. పావు బెంజ్ చేస్తున్నాడు వెనకాల చూద్దామని. చూస్తే అతను షాక్ అయ్యాడు. వెనకాల నేను అద్దంలో కనిపించాను, చుట్టూ కోతులు ఉన్నాయి, ఏ టైంలో నన్ను పీకచ్చు, అవి ఏం చేయాలి, ఒక కర్ర లేదు చేతిలో. వెంటనే హారన్ కొట్టాడండి. ఎంత గట్టిగా హారన్ కొట్టాడంటే, ఎందుకంటే స్టీరింగ్ పక్కనే హారన్ ఉంటుంది, ఆ హారన్ దెబ్బకి పారిపోయినాయి అవి. నేను సేవ్ అయిపోయాను. సమయస్ఫూర్తి. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతను ప్రొఫెషన్. సో దాని అంటే ప్రొఫెషనలిజం అని. రైట్ డెసిషన్ తీసుకోవాలి. కర్ర కోసం కర్ర విసిరేస్తున్నా, రాయి విసిరే డెఫినెట్ గా అటాక్ చేసినట్టు టైం ఉండదు. అంత కర్ర తీసుకునే టైం లేదు, రాయిసే టైం లేదు. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో దేన్ని ఉపయోగించి వాటిని మనం తోలాలి అన్న సెకండ్స్. ఇప్పుడు మనం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కళ్ళండి ఆ డ్రైవర్ ప్లేస్లో ఊహించుకొని, నేను కనుక ఆ టైంలో ఉంటే నేను కూడా హారం కొట్టేవాడిని అనే థాట్ ఏదైతే ఉంటారో వాళ్ళు ట్రేడింగ్లోకి రండి. నా ఆపు నేను చేసేసాను, అలా కాదు, నేనేం చేయలేను అనుకున్న వాళ్ళు ట్రేడింగ్కి దూరంగా ఉండండి. సో మనం టెస్ట్ చేసుకోవాలి మన ఐక్యూ అంటే మాత్రం ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా. ఏమన్నా ఏ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, ఎట్లాంటి ప్రొఫెషనల్లో మనం ఉండొచ్చు, మనం తీసుకుంటే రైట్ డెసిషన్స్ వల్లే మనకి ఏంటంటే కరెక్ట్ ఒపీనియన్ తెలుస్తుంది, ముందుకు వెళ్తాం. సో అట్లాగే స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఓన్లీ ఒక ఫ్రెండ్ చెప్పాడనో, ఎప్పుడు చూడండి 2 ఫ్రెండ్స్ కలుస్తారు. నేను మామూలుగా జనరల్గా ఈ హైటెక్ సిటీలో మన కంపెనీస్కి వెళ్తుంటాను, మైండ్ స్పేస్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్కి వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు ఒక 2 ఫ్రెండ్స్ వస్తారు, వచ్చి డిస్కస్ చేసుకుంటారు అనమాట. అరే నువ్వు టైటాన్ షేర్ కొన్నావా, టైటాన్ షేర్ 2000లో నేను విన్నా యూట్యూబ్లో, ఆ టైటాన్ షేర్ కనుక 2000లో ఎవరైతే 10,000 పెట్టారో ఇవాళ 2 lakhs వచ్చాయని చెప్తారు. అంటే నిజమే, 10,000 పెట్టిన వాళ్ళకి ఇవాళ 2 lakhs వచ్చాయి. కానీ 2 lakhs వచ్చిన తర్వాత ఆ 2 lakhs వాళ్ళ జీవితం మారిపోయిందా? లేదు, మారిపోలేదు. సో మనం ఏంటంటే అలాంటి షేర్స్ కనుక వాళ్ళని పిక్ చేసుకొని ఆ రోజుల్లో ధైర్యంగా మనకున్న ఒక 50 లక్షలు ల్యాండ్ అమ్మేసి 50 లక్షలు పెట్టుంటే ఇవాళ 2-3 కోట్లు 100 కోట్లు వచ్చేవి, 10 తరాలు తినొచ్చు. కానీ అలా ఒక స్టాక్ను నమ్ముకొని
ఆస్తి అంతా అమ్మి ఆ స్టాక్లో పెట్టి ధైర్యం ఎవరికి ఉందాం అంటే ఎవరికి లేదు. మనం పెట్టగలిగిన అంతకు మహా పెడితే ఒక 50,000 పెడతాం, 1,00,000 పెడతాం. ఆ 1,00,000 మహా అయితే 20,00,000 అయినా మన జీవితాలు ఏం తారుమారు కావు. కాబట్టి ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది ఏమనుకుంటారంటే మనం మంచి స్టాక్ కొనుక్కుంటే అలాంటి స్టాక్స్ మనం ఫ్యూచర్లో మన కోటీసులు చేస్తాయి అనుకుంటారు. కానీ కోటీసులు ఎప్పుడు చేస్తాయంటే మనం నమ్మాలి, అంత బలంగా స్టాక్ నమ్మాలి, అంత బలంగా పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టాలి. అలా పెడితేనే మన కోట్లు వస్తాయి. చాలామందికి ఏంటంటే ఇవన్నీ లాజిక్స్ తెలియకుండా 200 times పెరిగింది కదా ఒక స్టాక్, 300 times పెరిగింది ఒక స్టాక్ అని వింటారు. ఇన్ఫోసిస్లో ఆ రోజుల్లో కొనుంటే, డాక్టర్ రెడ్డి యాప్స్ కొనుంటే ఆ రోజుల్లో, అలా మనకి ఏంటంటే అది చెయ్యం, అది ఇప్పుడు మనం చెయ్యం. ఎందుకంటే ధైర్యం చేసి వాళ్ళు కూడా అలాంటి స్టాక్స్ మనం పిక్ చేయలేము. ఏదైనా జరిగిపోయిన గతం గురించి మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు ఏంటి అనేది ఆలోచించాం. స్టాక్స్ ఏమో వేలల్లో ఉంటాయి. అలాంటి వేలల్లో ఉన్న స్టాక్స్ని కరెక్ట్గా మనం 10 పట్టుకోవాలి సక్సెస్ అయ్యేవి అంటే మాత్రం ఎవరి వల్ల కాదండి, అది ఓన్లీ ఎక్స్పర్ట్స్ వల్లే అవుతుంది. సో కాబట్టి ఏంటంటే వేగ్గా మనం మార్కెట్లో ఎంటర్ అవ్వకుండా స్టాక్ మార్కెట్కి ఇవన్నీ మనకు తెలియనప్పుడు మనకి మంచి మంచి ఆప్షన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అలాగే స్మాల్ కేసెస్ ఉన్నాయి. ఎట్లాంటి ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఒక లెవెల్ దాకా వెళ్ళొచ్చండి. ఇప్పుడు చూడండి, అలాగే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాంటి మంచి మంచి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనం అంటూ ఒక 10 crores ఒక గోల్ పెట్టుకొని, ఒక 5 crores, 10 crores, 2 crores అలా పెట్టుకొని వెళ్ళటం కరెక్ట్. కానీ అండి ఓవర్ నైట్లో రిచ్ అయిపోదాం, ఓవర్ నైట్లో కోటీశ్వర్లు అయిపోదాం అని చెప్పి మనం కనుక ఉన్న ఈ అవగాహన పూర్తిగా లేకుండా స్టాక్స్ మీద ఎంట్రీ ఎంత ఇంపార్టెంట్, ఎగ్జిట్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. స్టాక్స్లో చాలామంది చెప్తారు ఇదే బెస్ట్ ఆఫ్ 5 stocks అంటారు, కానీ బెస్ట్ ఆఫ్ 5 stocks మనకు అందరికీ తెలుసు, మనం కొంటాం, కానీ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో ఎవరు చెప్పట్లేదు. సో అది కూడా మనం తెలిసి ఉండాలి. కాబట్టి అప్పుడే మనం రిటర్న్స్ గెయిన్ చేస్తాం. కాబట్టి ఇట్లాంటి వేగ్ మార్కెట్లో ఒక అన్నెసరీగా మనం డబ్బులు కాల్చుకోకుండా, చేతులు కాల్చుకోకుండా ఒక ఎక్స్పర్ట్స్ సలహా మేరకు ఈ మధ్య ఏంటంటే చాలా ట్రేడింగ్ క్లాసెస్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఎక్కువైపోయినాయి. సో ఇట్లాంటి ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్లో నెచ్చేసుకొని ఒక 2 నెలల్లో నెచ్చేసుకొని మనం ఎక్కడి నుంచి ఒక అప్పు తీసుకొచ్చి ఒక 100 crores లేకపోతే ఒక 1000 crores లేకపోతే ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకొచ్చి పెట్టేసి మనం ఓవర్ నైట్ కోటీసులు అవుదాం చాలామంది థింక్ చేస్తున్నారండి. అది కూడా కరెక్ట్ కాదు. సో ఒక డ్రైవర్కి కావచ్చు, ఒక కెమెరామ్యాన్కి కావచ్చు, ఒక స్మార్ట్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైతే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందో, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇందులో ప్రొఫెషనల్స్ అంటాం. సో అట్లాంటి వాళ్ళే స్టాక్ మార్కెట్లో కావచ్చు ఇందులో అయినా సరే రాణిస్తారు. కాబట్టి ఏంటంటే మనం ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ చూసి ఒక ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకొని, ఒక టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని, 4 charts నేర్చేసుకొని మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం దెబ్బతింటాం. ఇప్పుడు చూడండి, చాలా మంది స్టాప్ లాస్ పెడతారు. స్టాప్ లాస్ అంటే ఏంటంటే ఒక షేర్ 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు ఉన్న షేర్ 120 దాకా వెళ్తుంది. మనం ఒకవేళ పడిపోతే, ఆ రోజు మార్కెట్ కనుక డౌన్ అవుతే స్టాప్ లాస్ పెడతారు. 80 rupees స్టాప్ లాస్ పెడతారు. అంటే 80 rupees రాగానే ఆటోమేటిక్ ఎగ్జిట్ అయిపోవాలని వాళ్ళ థాట్. సో అట్లాగేనండి స్టాక్ మార్కెట్లో ఎవరైతే వస్తున్నారో 6 months శాలరీ అనేది పెట్టుకోవాలండి. వాళ్ళు 6 months శాలరీని లాస్ కింద పెట్టుకోవాలి, క్యాపిటల్ లాస్. ఎప్పుడైతే 6 months శాలరీకి బియాండ్ లాస్ అయిపోయారో ఇంకా వాళ్ళు స్టాక్ మార్కెట్ని తప్పుకోవడం అనేది చాలా ఉత్తమమైన సలహాని మనం ఇస్తున్నామండి. ఇప్పుడు చాలా మంది చూడండి ఎంత పెట్టి నష్టపోతారు. ఓకే మీకున్న 6 నెలలు, సంవత్సరానికి మీరు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు 6 లక్షలు అనేది మీ క్యాపిటల్ పెట్టుకోండి, స్టాప్ క్యాపిటల్. అంటే 6 లక్షలకు మించి మీరు నష్టపోతున్నారంటే మీరు మన ఆ టైంలో బయటకు వచ్చేయడం అనేది ఉత్తమం. సో ఎందుకంటే ఏంటంటే పెట్టిన వెంటనే గెయిన్స్ రావు. చాలామంది ఫస్ట్ 10,000 పోగొట్టుకుంటారు, 50,000 పోగొట్టుకుంటారు, 1,00,000 పోగొట్టుకుంటారు. అలా ఎంత పోగొట్టుకోవాలి అనే దానికి ఈ థంబ్ రూల్ అండి. 6 months ఆఫ్ అవర్ శాలరీ ఈజ్ ద కట్ ఆఫ్. ఆ స్టాప్ లాస్ పెట్టుకొని కనుక మనం ట్రేడింగ్లో కనుక ఎవరైనా వెళ్తున్నారంటే ఆ 6 lakhs మించి, ఆ 6 months శాలరీకి మించి మనం లాస్ అయ్యామంటే మాత్రం ఇంకా దూరంగా ఉండడం బెటర్ అండి. ఒక మంచి ఎక్స్పర్ట్ సలహా తీసుకొని తద్వారా మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, స్మాల్ కేసులో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కోర్టు గణించవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ.